హలో డాక్టర్. హలో అండి, చెప్పండి. నా బేబీకి 2 days నుంచి కాఫ్, కోల్డ్ ఇంకా హై ఫీవర్ వస్తుంది డాక్టర్. ఓకే. ఈ మెడికేషన్ వాడుతున్నాను. సో ఇది చూస్తుంటే వైరల్ ఫీవర్లో ఉందమ్మా. దీనికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ఓకే, మనకి ఎలా తెలుస్తుంది డాక్టర్ అది బ్యాక్టీరియాలా లేక వైరల్ ఫీవరా అని? యా, గుడ్ క్వశ్చన్. సో చాలామంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్ని అండ్ బ్యాక్టీరియల్ ఫీవర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారని చెప్పేసి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బ్యాక్టీరియల్ ఫీవర్ అనేటువంటిది సింగిల్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ మనకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయితే మెనింజైటిస్ అంటారు, లంగ్స్ ఎఫెక్ట్ అయితే నిమోనియా అంటారు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. అదే వైరల్ ఇన్ఫెక్షన్కి వచ్చేసరికి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ పిల్లలకి ఫీవర్, ర్యాష్, కఫ్ కోల్డ్, లూజ్ మోషన్స్ ఇలా 2-3 సిమ్టమ్స్ అనేవి కలిసి ఉంటాయి. ప్లస్ వైరల్ ఫీవర్ అనేది ఒక ఫస్ట్ 2-3 డేస్లో హై పీక్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా దాని ఇంటెన్సిటీ అనేది 3వ రోజు, 4వ రోజు, 5వ రోజుకి తగ్గిపోతుంది. కానీ బ్యాక్టీరియల్ ఫీవర్లో యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడిన తర్వాత మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. పారాసెటమాల్ ఇచ్చిన తర్వాత వైరల్ ఫీవర్లో బేబీ ఫీవర్ అనేది డౌన్ అయ్యి యాక్టివ్గా, అలర్ట్గా ఇంతకు ముందులాగానే ఆడుకోవడం, తినడం చేస్తారు. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇంటర్ఫిబ్రల్ పీరియడ్ అప్పుడు కూడా బేబీ బాగా డల్ లుకింగ్, సిక్ లుకింగ్ అనేది ఉంటుంది. ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసి మనకి బెడ్ రెస్ట్ ఇవ్వడం, హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయడం, రౌండ్ ద క్లాక్ పారాసెటమాల్ ఇవ్వడం, అప్పటికి తగ్గకపోతే టెపిడ్ స్పాంజింగ్, నార్మల్ వాటర్ లేదా లూక్వామ్ వాటర్ తోటి బాడీ మొత్తము తుడవడం చేయాలి ఇన్ వైరల్ ఫీవర్లో. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే డిపెండ్ అపాన్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బేబీ యొక్క ఇమ్యూన్ స్టేటస్ని బట్టి డాక్టర్ యాంటీబయాటిక్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి ఫీవర్లో పిల్లల్ని ఎప్పుడు ఎమర్జెన్సీగా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి, దాని గురించి మనం నెక్స్ట్ రీల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.